హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎగ్జాంపుల్ని చేసి చూపిస్తాను. ఫైల్, న్యూ, జావా ప్రాజెక్ట్ నేమ్, యాడింగ్ ఆఫ్ 2 numbers. Project name, finish. Project is created. src క్లాస్ నేమ్ క్రియేట్ చేసుకుంటున్నాం. క్లాస్ నేమ్ ఇచ్చి యాడింగ్ ఆఫ్ 2 numbers. Package name is com.widget.adding. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మనం క్లిక్ చేస్తే మనకి ఫినిష్ బటన్ క్లిక్ చేస్తే ఎక్లిప్స్లో మనకు ఆటోమేటిక్గా ప్యాకేజ్ నేము, క్లాస్ నేము, మెథడ్ అన్నీ క్రియేట్ అవుతాయి. ఆల్రెడీ డిఫైన్డ్గా మనం అడిషను కన్సోల్ నుంచి తీసుకునే ఎగ్జాంపుల్ చేస్తాం. కన్సోల్ నుంచి రీడ్ చేసుకోవడానికి సింటాక్స్ స్కానర్ క్లాస్ను ఉపయోగిస్తాం. స్కానర్ రెఫరెన్స్ నేమ్ స్కానర్ s ఈక్వల్ టు న్యూ స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. అది ద సింటాక్స్ ఫర్ స్కానర్. మనకి ఇక్కడ ఎర్రర్ ఒకటి చూపిస్తుంది. ఏంటంటే ప్యాకేజ్ లోపల ఫైల్స్ని, దీనికి స్కానర్ ఆబ్జెక్ట్ సంబంధించిన ఫైల్స్ని ఇంపోర్ట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇంపోర్ట్ స్పేస్ జావా డాట్ యూటిల్ అట్ ద సింటాక్స్ ఫర్ ఇంపోర్టింగ్ ద స్కానర్ ఆబ్జెక్ట్. స్కానర్ ఫైల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనము సిస్టమ్ డాట్ out dot println ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ అంటే మనం ఏం ప్రింట్ చేయాలనుకుంటే నాకు చూపించేదానికి. ఇది యూజర్ రెఫరెన్స్కి తీసుకున్నాం. ఫస్ట్ ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏబి వాల్యూస్ డిక్లేర్ చేసుకున్నాం. ఇంటి ఏ కామా బి డిక్లేర్ చేసుకొని ఈ వేరియబుల్ ఏ ఈక్వల్ టు యాజ్ డాట్ నెక్స్ట్ ఇంట్ నెక్స్ట్ ఇంట్ యాజ్ డాట్ ఇది సింటాక్స్ ఫర్ రీడ్ ద వాల్యూ. అలాగే బి వాల్యూ కూడా యూజర్ పర్పస్కి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ తీసుకొని పాస్ ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ. ఈ సిస్టమ్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ వచ్చి ఇది యూజర్ పర్పస్కి బి ఈక్వల్ టు యాజ్ డాట్ నెక్స్ట్ ఇంట్ ఇంట్. ఇది మనం ఏం ప్రింట్ చేయాలనుకున్నాము ఆ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ అడిషన్ ఆఫ్ 2 numbers నెంబర్స్ ప్లస్ అడిషన్ వచ్చి ఏబి వాల్యూస్ ఏ ప్లస్ బి. సేవ్ ద అప్లికేషన్, రన్ ద అప్లికేషన్. ఏడ కన్సోల్లో పిఎల్ఎస్ ఇది ప్లీజ్ ఎంటర్ ఏ వాల్యూ కన్సోల్లో చూపించింది కదా.
అది మనకి అర్థం. ఇక్కడ మనకి యూజర్ పర్పస్కి కన్సోల్ నుంచి చూసుకోవడానికి ఈ యొక్క సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్న్ అది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఇప్పుడు సపోజ్ ఏ వాల్యూ 5 అని ఎంటర్ చేశాను. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే ప్లీజ్ ఎంటర్ బి వాల్యూ. మనం ఎంటర్ చేసిన ఏ వాల్యూ ఇక్కడ ఫస్ట్ దీంట్లో స్టోర్ అవుతుంది. అది రీడ్ చేసుకునే నెక్స్ట్ ఇంట్ ఇది. ఇప్పుడు ఎంటర్ బి వాల్యూ సపోజ్ అగైన్ 5 ఇచ్చాను. ఈ వాల్యూ బీలో స్టోర్ అవుతుంది, బి ఇచ్చింది. ఇప్పుడు అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ ఈ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్న్ వచ్చి ఈ యొక్క సింటాక్స్ ఏ ప్లస్ బి ఇది ఎడిషన్ అవుద్ది. ఏ ఇచ్చిన వాల్యూ బి ఇచ్చిన వాల్యూ స్టోర్ అయ్యి అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చూపిస్తుంది. ఈ విధంగా మనం ఎగ్జాంపుల్ కన్సోల్ నుంచి తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్ ఫర్ addition of 2 numbers. Thank you.